హౌ కెన్ యూ గోను జా డా కాపాగాను, యూ కమ్ హియర్ను నాకా సాగాను, కమాండ్ గోను రాపా సాగాను కోడ్ చేశారు. అయితే వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ హియర్ అంటాడు. ఇందులో కూడా మనం పుల్ అవుట్ చేయొచ్చు. ఎన్ని వస్తాయో చూద్దాం. ఇక్కడ హౌ కెన్ యూ గోను జాడా కాపాగాను. ఓకే, ఈ రెండిట్లలో ఉమ్మడిగా ఉన్నది ఏముందో చెక్ చేయాలి. ఈ రెండిట్లలో ఉమ్మడిగా ఉన్నది యు ఈజ్ ఉమ్మడిగా ఉంది. ఈ రెండిట్లలో ఉమ్మడిగా ఉన్నది యు. ఈ రెండిట్లలో ఉమ్మడిగా ఉన్నది యు. ఇక్కడ ఈ రెండిట్లలో ఉమ్మడిగా ఉన్నటువంటి పదం ఏముంది? కా. కాబట్టి యు. యు యొక్క కోడ్ ఏంటి? కేఏక. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఈ రెండింటిని మనం జాగ్రత్తగా గమనిస్తే కమ్. ఈ రెండిట్లలో ఉమ్మడిగా ఉన్నది సా. కాబట్టి కమ్ యొక్క కోడ్ ఏంటి? ఎస్ఏ సా. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు ఇక్కడ గో ఎక్కడుందో చెక్ చేయండి. గో ఈజ్ హియర్. హియర్ ఈజ్ ఆల్సో గో ఈజ్ హియర్. రెండు గోలు ఉన్నాయి. ఇక్కడ ఈ రెండిట్లలో ఉమ్మడిగా ఉన్నది ఏది? ఇదేమో పా, ఇదేమో పా. కాబట్టి జీఓ గో. గో ఈజ్ కోడెడ్ యాజ్ పిఏ పా. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏముందో మనం చెక్ చేసుకోవాలి. ఓకే, రైట్. హియర్ అనేది ఇక్కడ మిగిలిపోయింది. మనకు కావాల్సింది కూడా అదే, ఏకాకి. ఇక్కడ మిగిలిపోయింది నా. కాబట్టి హెచ్ఈఆర్ఈ హియర్. హియర్ ఈజ్ కోడెడ్ యాజ్ నా. కావున మనల్ని హియర్ని ఎలా కోడ్ చేశాడు అన్నాడు. కాబట్టి ఆన్సర్ ఈజ్ బి నా. ఓకే, ఇక్కడ రెండు మిగిలిపోయాయి, అక్కడ రెండు మిగిలిపోయాయి, డిసైడ్ చేయలేం. అలాగే ఇక్కడ అండ్ని రాసుకోవచ్చు. అండ్ను ఆర్ఏ రా, కానీ మనకు అవసరం లేదు. ఎందుకంటే మనల్ని అడిగింది మాత్రం కేవలం ఏమడిగాడు? మనల్ని అడిగింది హియరే అడిగాడు. అది వచ్చేసింది కాబట్టి ఇంకా మిగతాది రాయవలసిన అవసరం లేదు.